6 ఏళ్ల వయసు నుంచి 10 ఏళ్ల దాకా ఎట్లా కాసిన కొద్దిగా పెద్దగా మొదలుపెట్టి ఆవుల కాసిన 20 ఏళ్ళ ఆవుల కాసిన. ఆవుల కాసుకుంటూ ఆనకాలం వ్యవసాయం చేసేది, ఎండాకాలం ఆవుల కాసేది. ఆకులు ఈ పప్పులు తునికి పళ్ళు కచ్చుకునేది, తర్వాత ఆకులు కోసేది, తర్వాత గడ్డల కాయ తెచ్చుకునేది. ఆనకాలం వ్యవసాయం చేసి ఇక ఎండాకాలం వచ్చిందంటే కోపులు కొట్టబోయేది. జంగాల్లో పోయి కోపులు కోసి కింద మొదలు పడేసి వాటి పంగల అజ్జలు పెట్టేది. సేదబాయలు తవ్విన, ఆసాంలకు సేదబాయలు తవ్విన, పెద్ద చెక్కుడు చెక్కిన, పెద్దవాడితో చెక్కేది. ఒక చట్టం రంప తయారు చేసుకొని బల్లలు కోసిన తర్వాత అక్కడ భూమి తయారు కొత్త పాడు నడుపుతానంటే ఆడబోయి 2 ఎకరాల రేగడి కొట్టుకున్నా అందాలపల్లి. అదైన తర్వాత బొగ్గువాయి పని దొరికింది. 25 సంవత్సరాలు బొగ్గువాయి పని చేసిన టింబర్ మ్యాన్గా చేసి రిటైర్డ్ అయిన. కాళ్ళ నొప్పులు, ఏళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అయిగా మంచం తరగబడ్డా. అంతైనా పని ఆరకాశ పని అంటే బల్లలు కోసేది, చెట్ల కోసి మొదలు కింద పడేసేది, సేద బాయిలు తవ్వేది, పెద్ద చెక్కుడు చెక్కేది. ఆ గండి తీర పనులు చేసి ఇలా ఈ స్థితికి కాలు చేతులు కీళ్ళ నొప్పులు వచ్చి ఇప్పుడు 2-3 సంవత్సరాలు ఇక మంతాలుండు. ఇక కంపెనీ పైసలు పింఛన్ వస్తే నేను 10,000 ఆటితోటి కట్టుకుంటా బతుకుతాను. సింగరేణి జాబ్ ఎట్లా వచ్చింది తాత? సింగరేణి జాబ్ కాశీవెళ్ళి 4 ఏళ్ళు చెప్తే వచ్చింది. భూమి పోయింది, పరుగు పందెంలో పోయి ఓడిపోయినామని 4 ఏళ్ళు కాశీవెళ్ళి ఎవరు చేసినాక 4 ఏళ్ళకు పర్మనెంట్గా తీసుకున్నాడు. పర్మనెంట్గా తీసుకుంటే 25 సంవత్సరాలు చేసిన పర్మనెంట్గా. 1 సంవత్సరం టన్నులు కొన్నాము, ఆర్టింగ్ చేసిన. సంవత్సరం లోపల ప్రమోషన్ ఇచ్చిండు టింబర్ మ్యాన్. ఇక సర్వ పనులు చేసిన. టింబర్ మ్యాన్ అంటే టింబర్ మ్యానే కాదు, అన్ని పనులు చేసేది. మెయిన్ వాళ్ళు కొట్టేది, పొట్టి పంపాలు కొట్టేది, పొట్టి పంపాలు వేసేది, గాడర్ పొక్కలు కొట్టేది, దాట్లు పెట్టేది, దిమ్మలు కట్టేది, సర్వ పనులు చేసినాం. కోపులు కొట్టుడు అంటే ఎట్లా చేసేది తాత? కోపులు కొట్టుడు అంటే ఎట్లా? కోపులా రంప పట్టుకొని గుద్ద కింద కూర్చుని చెట్టు కింద పడేసి ఎన్ని దూరాలు వెళ్తే అన్ని సపాయి పొడుగు దూరాలు తినాక ఆ పంగలను కొట్టి లాట్లు పెట్టేది. అంటే బుడ్డలు అజ్జలు అంటారు. మీటర్ వెలుపు, మీటర్ ఎత్తు, మీర పొడుగుతుంటా. దానికి 4 రూపాయలు. 4 రూపాయలు. సింగరేణి జీతం ఎంత వచ్చేది? ఫస్ట్ జీతం ఎంత ఎత్తుకున్నా? జీతము 2,000 దొరికింది. మెల్లగా ఏజ్ బోర్డు వచ్చిన వల్ల 5,000, 6,000, 7,000, 8,000. లాస్ట్ నెల 70,000 దొరికింది. 2 నెలలకు 70,000 దొరికింది. ఇక రిటైర్డ్ అయిపోయినా. అమ్మమ్మ పేరు అమ్మమ్మ ఎట్లా దొరికింది చెప్పవు? దొరికిందా? అమ్మమ్మ ఎట్లా పెళ్లి చేసుకున్నావు, ఎట్లా చేసినావు? ఎట్లా ఇక మా అన్నుండే పోయి అడిగాడు. ఎక్కడ తిరిగినా దొరకలే. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు తిరిగిండు, ఎక్కడ కాలే. వీళ్ళు ఇస్తామంటే పోలేదు. ఇక ఆఖరికి మళ్ళీ పోయి దాన్ని అడిగి ఇల్లు పెళ్లి చేసుకున్నాం. పెళ్ళికి ముందు చూసినావా అమ్మమ్మని ఎప్పుడన్నా? చూడలే. పెళ్ళి చూడలే, నేను దాన్ని చూడలే. పెళ్ళి అయిపోయినాక చూసినావా? ఎన్నడూ 1 దాము 2 దాములో పోతే అది ఎటో కూలిపోయేది. మా అత్తగారే ఉండేది కానీ వాళ్ళు ఉండకపోయేది. మా ఈ రామక్క రుద్రాన మేనమామ దగ్గర పోతే మా అత్త అడిగేదట, మీ మరి పెళ్ళి అయిందా, మరి ఎక్కడ చేస్తాళ్ళు, 7 అడుగుతాళ్ళు, ఉన్నోళ్ళ పిల్లని చేస్తారా పేదోళ్ళ పిల్లనా అంటే ఏమో నాకు తెలియదు, చేస్తామని తిరుగుతానని అన్నది. ఇట్లా అంటానంటే ఇక దానికి వాళ్ళకి ఏమి లేదని కాకుండా నేను నాకు అడిగిన వాళ్ళు కొద్దిగా 100 మంది అవుతారు అనుకో. మరి వాళ్ళందరిని వదిలిపెట్టి అమ్మమ్మని ఎట్లా చేసినావు? అరే బూరక పెడదాన్ని మనిపోతే ఆళ్ళు పోతే మీ ఊరోళ్ళు ఆకులకు చీపురు పోయి 1 గంట కథలు నా బిడ్డ చచ్చిపోతుందని అని అన్నాడు గోదరసాములు. దాన్ని లక్ష్మీపేట గొడవలకి ఇచ్చేళ్ళు. దారిపల్లి దాన్ని అది చిన్నప్పటి నుంచి బుచ్చాయి చేయాలని మా తాత అనేది. ఆడేడాదికి వచ్చి 2-3 నెలలు ఆడేం చేసిండు జీవనగడి గాడు. పక్కీరు గడ్డ 1 కొడుకోలు, వీళ్ళు 4 అన్నదమ్ములని నాకు ఎకానికి ఇచ్చిండు. ఇస్తే అది 1 రోజు పోయి 1 రోజు ఇది తీసుకొని వల్ల రాత్రి ఎద్దెక్కపోయేది ఉండకుండా. అట్లా అటు పట్టుకరాంగి ఇటు పట్టుకరాంగి ఎట్లా 1 పోరు పెట్టింది. పోరు విన్నా కానీ ఇక పోలే. పోకపోతే
దాన్ని విడిచిపెట్టి వేరే దాన్ని ఇరాకులు చేసుకొని వేరే దాన్ని చేసుకున్నారు. ఇప్పుడు అది అట్టనే ఉన్నది, ముసలిదైంది. బిడ్డ పుణ్యాక మా అన్న వేరే పెళ్ళి పోతే ఎటు వచ్చినావు బాగుంటే చిన్న బాబు పిల్లని మాట్లాడతాను అన్నాడు. నేను ఉండగా చిన్న ఎవరు వస్తారు ఎవరు ఇస్తారు, నేను ఇవ్వనియ కదంటే నువ్వు ఒకనికి మనం పోయినావు పిల్లని అన్నావు నిన్నెట్లా చేస్తాను సికే కొత్త గట్లనే అంటే 5 మనం పోయి 5 కన్నా వచ్చి మీ తమ్ముడికి ఒక్క పిల్లని గట్ట బావ అన్నదట అన్నది. కానీ కాదు రాలే ఈ మొదలు కిరికిరి చెత్తి విడిచిపెడతాను అనుకోండి. అమ్మ చిన్న పొల్ల అయితే దాన్ని ఇక విడిచిపెట్టమని అందరు వాళ్ళ అమ్మకు రోగం ఉండే విడిచిపెట్టమని వాళ్ళు. నేను గాదారపాటి మొద్దులతో తన దూలకు ఏందో కృషిగా జావడం పడ్డది. నేను వచ్చినాక చెప్తాను ఈ సంగతి కోపలో పోయినా. నేను వచ్చే వరకు లేదు. అరే ఏమైంది అవ్వంటే ఇగో వచ్చినాక కొడతాను అన్నాడు అని పొల్లని ఎత్తుకొని జాలు లేకుండా వెళ్ళింది అన్నాడు. ఇక మా వాళ్ళు కూడా ఇక గాదేశ అందులో అటు ఇడిచిపెట్టమని అంటే ఉండే వరకు ఈ మా అత్త మా వాళ్ళందరికీ పోసాకని తిట్టు పెట్టిందట. ఈ లంజ రమ్మంటే రాకురా తీసుకురాకురా అని చెప్తాను, ఈ లంజ చెప్తాను అత్తలేడు అని ఇక తిడతా అంటే అది మతురాబులు చేస్తాను. చేస్తా అంటే పోనాడు ఇక పోయినా. పోయే వరకు అప్పుడు మా మామ చచ్చిపోయిండు. ఇక ఎంత ఉన్నదంటే అంబాడేది అమ్మనా అంబాడే పొల్లు అయితే బయట మంచాలు వేసి పందిరి కింద వాళ్ళు అందరు ఇంటుండాలి. నేను పోయిన మళ్ళీ నన్ను చూసింది అవ్వా అన్న 2 చేతులు ఒక్క చాకేస్తుంది. పోయి అంత పట్టణ వాళ్ళు తీసేట కాదు. అయ్యో ఉడుకుంటామంటే గిట్లా అయినావా బిడ్డ అన్న. వాళ్ళు వెళ్ళిండు కుసేపు ఉన్నా ఇక మళ్ళీ తీసుకొని వచ్చాను. ఇక నేను ఇంకోదాన్ని చేసుకుంటే పోరు ఏడపోతావు ఎక్కడ కూలోనికి పోతావు ఎక్కడ పోతావు నా బిడ్డ ఊక తిడుతుంది ఏడుతుంది నన్ను చాపిస్తుంది. నాకు ఏమైనా మంచిగా నేను దాన్నే తీసుకొచ్చుకున్నాను. అమ్మ కోసం బాగా ఆలోచించాను. నా బిడ్డని ఇచ్చిపెట్టి నేను బతకలేను, నేను ఇంకొకరికి పోతుంది ఎక్కడ పట్టుకొని పోద్దో ఏడ ఆగం చేస్తుందో పొల్లని. ఇక ఊక తిడుతుంది మా అయ్య నన్ను ఇట్లా చేసిండు, నన్ను మా అమ్మని ఇచ్చిపెట్టి నన్ను ఏడుతుంది తిడుతుందని ఆలోచన వచ్చేది. అందుకోసమే నేనేమని ఇక శగ్గం దొరుకుతా బాలు ఏంది బిడ్డ నీ పిల్లని తీసుకొస్తాడు అంటే ఇట్లా అంటాను. అరే అట్లా భయపడద్దు, అది అంతుంటే తప్పదు. ఇప్పుడు నేను కాల్చి కాపురం చేస్తూ బిడ్డ పుట్టా అది అంటే అలాంటి అంటదా. అట్లా కాదు బిడ్డ నువ్వు తీసుకొచ్చుకుంటే కావాలన్నాను. ఇక అట్లా నేను సపోర్ట్ చేసుకుంటే బోధినమంటే తింటలేను. వచ్చి తానం చేస్తాను పంటాను బుచ్చాలేరా బోధినంటే తింటా పోయి అవ్వాడు ఎడతాను అని బిడ్డ మంచి పడ్డది. ఇక అన్ని తీసుకొచ్చుకోమని రేపు ఆచారని ముసలక్క అన్న వాళ్ళు ఇక ఎందుకు బిడ్డ పోయి తీసుకొచ్చుకోమని వాళ్ళు ఇక పోయి తీసుకొచ్చి పోయినా ఎంబడే పెట్టుకొని అప్పుడు బస్సులు లేవు బాగా. బజార్కి వచ్చినాం చీకటి అయింది బస్సులు లేవు. అరే ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ పిల్ల తల్లి పట్టుకొని అనే వరకు ఒకటి జేపరబాయని చేటు పిత్తమల్ల అన్ని పిత్తమల్ల ఆడు కిండారు దూలాల బండి వచ్చింది అటే నుంచా. మళ్ళీ నమ్మతో నా బుచ్చన్న వచ్చినట్టే ఇట్లా వచ్చిన పోతుంటే బస్సులు అంటే సేటు కలుపుకోవడం బుచ్చ ఎట్లా వచ్చినా ఓ వస్తాను అటు గోపాల పెళ్ళికి అంటే అత్త చదివేస్తా అంటే ఆ అమ్మాయి నిన్న నువ్వు దూలాల మీద కూర్చోండి మన ఇక పిల్లని పట్టుకొని లోపల కూర్చున్నది దూలాల మీద ఎక్కి ఇక గోపాల పెళ్లి నుంచి నడిచేస్తుడే. నేను ₹1.5 పట్టుకొని పోయేది. కొంగ అటానా రంగచ్చరి అటానా ₹1 అట్లా బస్ కాచా. ఓ నాడు అవి లేకపోతే నడిచేపోయినా. అప్పుడప్పుడు లేవంటే వాళ్ళు ఇచ్చేది. మరి ఎట్లా దొరుకుతాయి పోయి. అది నా చరిత్ర.